జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తర్వాత తన భద్రత విషయంలో, తన సెక్యూరిటీ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు ఆందోళన వెలుబుచ్చుతూ ఉంది. వాళ్ళ ఆందోళనను నిజంగానే అధికార పార్టీ ఎక్కడే కూడా బాధ్యతాయుతంగా రిసీవ్ చేసుకోవడం లేదు. వైసీపీ ఆందోళనలో డెఫినెట్లీ అర్థం ఉంది. ఇప్పుడు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. గుంటూరు మిర్చి యార్డ్ రైతులు పరామర్శించేయకని చెప్పి పోతే ఒక్క పోలీస్ లేరు. ఎందుకంటే పర్మిషన్ లేదు, ఎందుకు వచ్చారు అంటారు. పర్మిషన్ లేకుండా వచ్చినందుకు కేసు ఫైల్ చేయొచ్చు అవసరం అనుకుంటే, బట్ భద్రత అయితే ఇవ్వాల్సిందే కదా. ఎవరు లేరు. మొన్న పాపిరెడ్డిపల్లె జగన్ గారు ల్యాండ్ అయితే మొత్తం జనాలు హెలికాప్టర్ తోలేటిగా వెళ్ళిపోయారు. మొత్తం అంటే లోపలి వరకు వెళ్ళిపోయారు. జనం ఎక్కడే కూడా కంట్రోల్ అవ్వలేదు. అసలు ఇంత జనం ఎందుకు కంట్రోల్ చేయలేదు, పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగితే ఎస్పీ గారేమో మా వేపికి ఎంత భద్రత ఇవ్వాలి అంత భద్రత ఇచ్చాము, ఇంకా మిగతా అంత ప్రజాప్రతినిధులు లీడర్లే చూసుకోవాలి, ఎక్కడ భారీకి ఎంత పెట్టాలి, ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలని, ఇంతకు మించి మేమేం చేయలేదు ప్రజాస్వామ్యంలో అంటారు. స్థానిక ఎమ్మెల్యే గారేమో ఒక ఎమ్మెల్యేనే కదా, ఒక ఎస్ఐ ఇద్దరు పోలీసులు చాలు అంటారు. హోమ్ మినిస్టర్ గారేమో పులిందల ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేకి ఎంతమంది ఇస్తారు మామూలుగా అంటారు. అంటే వీళ్ళు ఇదేమన్నా కనుక ప్లాన్డ్గా మాట్లాడుతూ ఉన్నారా? అంటే ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఒక భద్రతా ప్రోటోకాల్ లేదా రాష్ట్రంలో? ఎవరైనా ఎమ్మెల్యేనే కదా. జగన్ పులిందల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి. చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. వంగలపూడి అనిత గారు పాయకరావుపేట ఎమ్మెల్యే, రాష్ట్ర హోంశాఖ మంత్రి. నారా లోకేష్ గారు మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి. జగన్ గారు పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఆ క్రేజ్ ఉన్న లీడర్షిప్ కనిపించట్లేదా? ఒక రాష్ట్రపు అధ్యక్షుడు కదా, 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ. ఒక హీరో ఎక్కడైనా కనుక ఒక కార్యక్రమానికి వెళ్ళాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ అని చెప్పి రాజమండ్రి దగ్గరేనా, అదే మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు సైలెన్సర్ గీ 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 అని చెప్పి పెట్టి అట్లా పోతేనే యూత్కి మంచి కిక్ అని చెప్పి మన అభిమానులు అట్లా చేయాలని చెప్తే, ఇంకా కాకతాళేమో పాపం అనుకోకుండా అక్కడ ఇద్దరు అభిమానులు కానీ రోడ్డు మీద బండి మీద పోతూ చనిపోయారు, యాక్సిడెంట్. అదే కదా రాజమండ్రి దగ్గర. ఎక్కడ గేమ్ చేంజర్ అని చెప్పి ఒక సినిమా ఫంక్షన్ పెడితే, ఎందుకు ఆయన ఎమ్మెల్యే కూడా కాదు కదా, ఎందుకు అంతమంది ఎస్పీ స్థాయి అధికారి పోయి అక్కడ సెక్యూరిటీ పర్యవేక్షించారు? జనాలు ఎక్కువ మంది వస్తారు, జనాలకి ఏం కాకూడదని కదా. రామ్ చరణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకు అంతమంది పోలీసులు ఇచ్చారు అప్పుడు? ఆయన ఎమ్మెల్యేనా కాదే, ఎందుకు ఇచ్చారు మరి? ఏమో మన హోమ్ మినిస్టర్ గారు అంటే చెబితే వినాలి, ఇంకోరన్నా చెబితే వినాలి. మరి జగన్ గారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ప్లస్ మాజీ ముఖ్యమంత్రి అండ్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు 40% ఓటు బ్యాంకు. మొన్న ఎన్నికల్లో వచ్చిన అతను పార్లమెంట్లో రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, లోక్సభ ఎంపీలు ఉన్నారు. ఇది ఒక పెద్ద పార్టీ నడుపుతున్న వ్యక్తి. అంటే వీళ్ళు ఎమ్మెల్యే అని చెప్పి కన్వీనియంట్గా మరి భద్రత విషయంలో ఏమైనా రాజీ పడుతున్నారా? సో వైసీపీ అనుమానిస్తున్నట్టు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళిక ముప్పు ఉందా? ఎందుకు ఇటువంటివి మళ్ళీ పాయింట్అవుట్ కాకుండా సెక్యూరిటీ ఇచ్చాము అని చెప్పి వీళ్ళు జనాలకు చెప్పాల్సిన చోట, సెక్యూరిటీ మేము ఇచ్చాము అని నిరూపించాల్సిన చోట సెక్యూరిటీ విషయంలో జగన్ డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్పి ఏకంగా ఒక టీడీపీ లోక్సభ పక్ష నేత కేంద్ర హోంశాఖ మంత్రి గారికి లేఖ రాయడం ఎందుకు? సెక్యూరిటీ విషయంలో ఎవరు ఎప్పుడు ఎక్కడే కానీ అడగరా మా సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని? డ్రామాలు ఆడడం ఏంటి? జగన్ గారు ఏ పాపిరెడ్డిపల్లికి వెళ్ళారో, అది ఏ నియోజకవర్గంలో అయితే ఉందో అదే ఎమ్మెల్యే గారు 2019 ఎన్నికలప్పుడు వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఆ మేడం బయటకు వచ్చి మా కుటుంబానికి ఆందోళన ఉంది భద్రత విషయంలో అని చెప్పి అనగానే ఏకంగా కర్నూలు రేంజ్ చేసి 8 మంది గన్మెన్లను ఎంచుకుంటూ ఉత్తర్వులు వేయలేదా? అసలు వ్యవహరించాల్సిన తీరేంటి, వ్యవహరిస్తున్న తీరేంటి? మరి నిజంగానే జగన్కు ఇట్లా భద్రత విషయంలో మాట్లాడితే వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు లేఖలలో. అంటే ఎవరిని ఏం మాట్లాడినారా? వీళ్ళు ఒక పోలీస్ ఇస్తే ఒక పోలీసు అని సంతోషపడాలి, ఇద్దరు పోలీసులు ఇస్తే ఇద్దరు పోలీసు అని సంతోషపడాలి.
సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు అనకూడదు, హెలికాప్టర్ దగ్గరకు అంతమంది ఎందుకు పోయారని చెప్పి ఎవరూ మాట్లాడకూడదా? వీళ్ళ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని జనంలో తిరగని కూడా చేద్దాం అనుకుంటున్నారా? భద్రత విషయంలో ఇలా నెగ్లిజెన్సీ ప్రదర్శించి ఏమైనా ఇబ్బంది కలగాలనే ఆలోచనలా, లేకపోతే ఆయన బయటకు రాకూడదని చెప్పి ఆలోచనలా? ఒక సినిమా హీరో ఓ గుడల్ షాప్ ఓపెనింగ్కి వస్తే, గుడల్ షాప్ అంటే తెలుసు కదా, బట్టల షాప్ ఓపెనింగ్కి వస్తే అక్కడ మరి లోకల్ పోలీసులు పోయి సెక్యూరిటీ కల్పిస్తారు. ఎందుకని? సెలబ్రిటీ వస్తున్నారని. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు సెలబ్రిటీ కూడా కాదా? అంటే వీళ్ళు సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ, సెలబ్రిటీ కాదంటే కాదా? సెలబ్రిటీ కాకపోతే పోనీయండి, మాజీ ముఖ్యమంత్రి కదా, మాజీ ముఖ్యమంత్రికి ఏం ప్రోటోకాల్ ఇస్తున్నారు? మీరు అది ఇస్తున్నామని చెప్పి నిరూపిస్తే అయిపోయాయి కదా. ఈసారి జగన్ గారు వెళ్ళినప్పుడు డ్రోన్ టెక్నాలజీ వాడండి, మీ చేతిలోనే ఉంది కదా. హెలికాప్టర్ దగ్గర పైన డ్రోన్లతో మానిటర్ చేయండి, ఎంతమంది పోలీసులు ఉన్నారు చూపెట్టండి, మేము ఇస్తున్నాం, అప్పుడు జగన్ డ్రామాలు ఆడుతున్నాడని. చాలా దారుణం. మరి మొత్తం మీద వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో, మరి జగన్ గారి భద్రత విషయంలో వీళ్ళ ప్లాన్ ఏంటో, నెక్స్ట్ 4 సంవత్సరాలు మరి ఇవన్నీ తట్టుకొని ఆయన ఎట్లా లీడ్ చేస్తారో చూడాలి.